యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చైత్ర, నువ్వు నన్ను కాపాడడానికే వచ్చావు కదా, మన ప్రేమను గెలిపించుకోవడానికే వచ్చావు కదా. నువ్వు రావడం లేట్ అయితే ఈరోజు నీ బదులు వేరే వాళ్ళు నా జీవితంలోకి వచ్చేవారు, నా నుంచి నిన్ను దూరం చేసేసేవాళ్ళు. ఆ రోజు నువ్వు చెప్పింది నిజం, మళ్ళీ నువ్వు నా జీవితంలోకి వస్తానని చెప్పావు. ఇప్పుడు ఎలా నా జీవితంలోకి వచ్చావు? థ్యాంక్ యూ సో మచ్. అయ్యో దోస్త్, నేను చైత్రని కాదు. అలా అనక చైత్ర, నువ్వు బ్రతికే ఉన్నావు, కావాలని ఎన్ని రోజులు నువ్వు నా నుంచి దూరంగా ఉన్నావు. ఈరోజు నా ఎంగేజ్మెంట్ అని తెలిసి నా ఎంగేజ్మెంట్ని నువ్వు చూడలేక ఇలా బయటికి వచ్చావు. అయ్యో, నేను చైత్ర గిట్లా కాదు, నేను నందుని. అబద్ధం చెప్తున్నావు. నువ్వు ఇలా నందులా తిరుగుతున్నావు. దేనికోసం ఇలా వేషం వేసావో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం నిజం, నువ్వు నా చైత్రవి. అందుకే నందు అని వేషం మార్చి, భాష మార్చి నా చుట్టూ తిరుగుతూ నా గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నావు. ప్లీజ్ చైత్ర, ఇంకా ఈ దాగుడు మూతలు ఆపు. నేను గుర్తించేశాను. చూడు, నువ్వు నాతో ఉండు చాలు. ఈ వేషాలు అవన్నీ అక్కర్లేదు. నా మాట విను. నువ్వు చైత్రవని ఒప్పుకో ప్లీజ్. అయ్యో, నిన్నే నిజం చెప్తున్నాను. నేను చైత్రన్ కాదు, నా పేరు నందు. నా పూర్తి పేరు అలకనంద. సరే, నీ పేరు? నందు. నమ్మేస్తానా? నేను నమ్మను. నువ్వు అబద్ధం చెప్పి నన్ను నమ్మించాలని చూస్తున్నావు. అరే, నీకెట్లా చెప్పాలి దోస్త్? నేను నందుని, నీ దోస్తుని. అరే, నేను పోవాలి దోస్త్, నన్ను వదులు. చైత్ర ప్లీజ్, ఇంకా చాలు. నువ్వు దేనికోసం నాకు దూరంగా ఉంటున్నావో చెప్పు. ఆ సమస్య ఏదైనా సరే నేను తీరుస్తాను, కానీ నువ్వు చైత్రవి కాదని మాత్రం చెప్పకు. ఇప్పుడు కూడా నువ్వు నన్ను నమ్మించి దూరంగా వెళ్తే అక్కడ మా వాళ్ళు నన్ను నరకంలోకి నెట్టేస్తారు. లేదు దోస్త్, నేను నందుని. ఇదిగో నీ దగ్గర పాడడానికి వచ్చిన నందుని. నువ్వు నందువని నమ్మబుద్ధి కావడం లేదు. అరే, మీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వు అమ్మాయి వయ్యుండి అబ్బాయిలాగా వేషం ఎందుకు వేశావు? చెప్పు, ఎందుకు వేశావు? గా పటేల్ పున్నమ్మ వల్ల అమ్మాయి అయినా అబ్బాయిగా వేషం వేసి తిరుగుతున్నా. నేను చైత్రని కాదు దోస్త్, అలకనంద అని మీరు బాన్స్వాడకొస్తే నిరూపిస్తా. చూడండి, నేను అక్కడే పుట్టి పెరిగినా.
నాకు అమ్మ తాత తమ్ముడున్నారు. నా తమ్మునికి హెల్త్ బాగోకపోవడంతో గా ఖర్చుల కోసం గా పున్నమ్మ కాడ అప్పు చేసినాం. గా అప్పు తీర్చలేకపోయినాం. గప్పుడే ఆ పున్నమ్మ కొడుకు నన్ను ఇష్టపడ్డాడంట. గా పున్నమ్మ మా అప్పును అడ్డం పెట్టుకుని వాళ్ళ కొడుకు చేత నా మెళ్ళ తాళి కట్టించింది. రేయ్, అది నా పెండ్లం రాబాయ్. దాని మెడల తాళి కట్టిన మొగుండి నేను. కానీ వాడు పెద్ద బద్మాష్ గాడు. ఇలాగే చాలా మంది అమ్మాయిల జీవితాల్ని నాశనం చేసిండు. అందుకే గా పెళ్ళవ్వగానే నా తాళి తెంచి విసిరుగొట్టి పారిపోయి వచ్చిన. మా అమ్మ తమ్ముడు తాతతోని గీ సిటీకి వచ్చినాం. మా తమ్ముని వైద్యం కోసం నేను మారు వేషం వేసుకొని ఉద్యోగం చేస్తున్నా. మొన్న కూడా గా గుళ్ళో గా పున్నమ్మ తరుముకుంటొస్తే నాటకంలోకి పోయి అమ్మవారిలో నటించిన. గంతేకాదు గా పున్నమ్మ రాక్షసుడు వేషం కడితే అనుకోకుండా పోడు చేసిన. దోస్త్, గా గుడిలో నువ్వే కదా నువ్వు ఇట్లా పాట పాడతావా అని అడిగింది. నేను మీ పాట విన్నాను, చాలా బాగా పాడుతున్నారు. దయచేసి మీరు నాతో కలిసి పాడతారా? అయితే ఎన్ని రోజులు ఎవరితోనూ ఈ విషయాలు ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే గా పున్నమ్మ నా ఫోటోలను అందరికిచ్చింది. చివరికి దోస్తు దగ్గర కూడా నా ఫోటో ఉంది. గందుకే చాలా భయపడ్డా. ఎవరికి నా అసలు రూపం కనబడకుండా జాగ్రత్త పడ్డా. గిప్పుడు గా రాక్షసులు మా వాళ్ళని పట్టుకున్నారు. నన్ను కూడా వాళ్ళ తానికి రమ్మని ఫోన్ చేసిండ్రు. నేనిప్పుడు మా వాళ్ళను కాపాడాలా, లేకుంటే గాళ్ళు మా వాళ్ళని చంపేస్తారు. నాకు మా వాళ్ళ కంటే ఏది ముఖ్యం కాదు దోస్త్. ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను పోవాలి, నేను వెళ్తాను. ఆగు, నేను పోవాలి దోస్త్, ప్లీజ్. నేను నీతో వస్తాను. నువ్వెందుకు? వాళ్ళు రాక్షసులు అన్నావు కదా, నువ్వు ఒక్కదానివే వెళ్తే నిన్నేమైనా చేయొచ్చు. అందుకే నేను వస్తాను. థ్యాంక్ యూ దోస్త్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. చైత్ర పోలికలతో ఉంటే చైత్రే వచ్చిందని నేను ఇబ్బంది పెట్టాను. ఐమ్ రియల్లీ సారీ. గదే ముందులే దోస్త్, గిందులో నీ పొరపాటు ఏంలే. జర మనం పోదామా? విరాజ్కి లాఫింగ్ ఛాలెంజ్ చెప్దామా? ఎందుకంటే ఈ బెలూన్స్ ని లాఫింగ్ గ్యాస్తో ఫిల్ చేసాం. ఇవి పగిలితే నవ్వుతూనే ఉంటాం. ఒక్క నిమిషం. ఏందన్నా మస్తు ముస్తాబవుతున్నావు? ఎప్పుడో ముచ్చటపడ్డ కార్యం రా, ఈరోజు తీరబోతాంది. దాని పొగరం తనిసి నా కాళ్ళతానా దాన్ని పడేటట్టు చేస్తా. రేయ్, అదెప్పుడన్నా రావచ్చు,
జరా హుషారుగుండురా. గట్లనే అన్నా. పోన్రి. హే ఏ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? లోపల అమ్మ తమ్ముడున్నారు. గా రాక్షసుడు ఏమన్నా చేస్తాడేమో. ఫస్ట్ నువ్వు కంగారు పడకు, కాన్ఫిడెంట్గా ఉండు. వాళ్ళని సేవ్ చేయడానికి వెళ్తున్నాం. ఇష్టం వచ్చినట్టు వెళ్తే దొరికిపోతాం. నేను ఒక ప్లాన్ చెప్తాను, విను. ఏంటిది? ఫస్ట్ నువ్వు లోపలికి వెళ్ళి వాడి అటెన్షన్ని నీ వైపు తిప్పుకో. మాటలతో మాయ చేస్తూ వాడు చూపు తిప్పుకోకుండా చెయ్యి. అప్పుడే మీ వాళ్ళని నేను జాగ్రత్తగా సేవ్ చేస్తాను. ఆ తర్వాత ఒక అమ్మాయి ఇష్టం లేకుండా అమ్మాయి జీవితంలోకి వెళ్ళాలనుకునే రావణాసురుడు లాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాను. గట్లనే దోస్త్. నువ్వు జాగ్రత్త. నందు, నీ హెయిర్ బ్యాండ్ ఇవ్వు. ఎందుకు ఇవ్వు చెప్తాను. జాగ్రత్త, వెళ్ళు. మంచి చీర కట్టినావు, ముఖానికి పౌడర్ గిట్లా కొట్టినావు. నేను ఎట్లా రమ్మన్నానో గట్లనే వచ్చినవే. దొరా, నీ కాళ్ళు మొక్కుతా. బాంచన్, మా వాళ్ళని విడిచిపెట్టు. ఆ, గట్ల తొందర పడతావేంది? ఈడ తొందర పడితే నేనే పడాలా. ఎందుకంటే గప్పటి ఆశ నాది. ఈ పట్నం వచ్చినాక కొంచెం రంగుదేలినవే నువ్వు. నువ్వు గిట్లా వాళ్ళని విడిచిపెడితే ఇక నేను నీ కాళ్ళతానే ఉంటా. నువ్వెట్లా చెప్తే అట్లా. వాళ్ళని విడిచిపెట్టు. వాళ్ళని ఇప్పుడు ఇడిచిపెట్టాలనంటే ముందు నేనేం చేయాలనో అది చెయ్యాలి కదనే. అది జరిగినాక గప్పుడు ఇడిచిపెడతా. ముందు వాళ్ళని విడిచిపెట్టు. వాళ్ళని చూసినాకనే నేను నీ తానుకొస్తా. ఏందే గీ దొరకే ఆర్డర్లు ఎత్తన్నవా? ఈడ నువ్వు చెప్పినట్టు జరగది, నేను చెప్పిందే జరుగుతుంది. గట్ల కాదంటే అది కాదురా, నువ్వు చెప్పినట్టే వచ్చినాగా. నీ ముంగట్ నించోనున్నా. ఒక్కసారి అలా చూపి చాలు. ఆ తర్వాత నీ ఇష్టం. ఇప్పుడిక్కడికి ఎందుకు వచ్చినవే? పోయి పోయి ఈ రాక్షసుడు తనకెందుకు వచ్చినావు బిడ్డ? రేయ్ అన్నా, ఈ బుగ్గలా నుంచి వచ్చినారా? ఏమో అన్నా.
అరే బుగ్గలు వలుగుతున్నాయింద్రా. ఎందుకు నవ్వుతున్నావురా? ఎందుకు నవ్వుతున్నావురా? ఏమండి లేవండి. బాబు మీరు అవన్నీ తర్వాత ముందు ఇక్కడ నుంచి పద. మరి మా బిడ్డ తను వస్తుంది, మీరు రండి ఫాస్ట్ రండి. Come on. రేయ్, ఇంకొకసారి ఏ ఆడపిల్ల జోలికన్నా వచ్చినవనుకో, మీరు ఏ గడి చూసుకొని రెచ్చిపోతున్నారో గా గడిలోనే నిన్ను నీ తల్లిని బతికుండంగానే బొంద పెట్టి సంపుతా. ఏమైంది? వానికి బాగా బుద్ధి చెప్పొచ్చిన. సరే, నీ ఫ్యామిలీ మొత్తం నా కార్లో సేఫ్గా ఉంది, పద. చూసావా వద్దా? అందుకే విరాజ్ బయటికి వెళ్తానంటే వెళ్ళనివద్దని చెప్పాను. కానీ నా మాట వింటే కదా. వాడు వస్తానని చెప్తే ఎలాంటి పరిస్థితుల్లోనైనా వచ్చేస్తాడే. వస్తే రావాలి కదా. ఏడి రాలేదు. ఏదో ఒక సాకు చూసుకొని ఈ ఎంగేజ్మెంట్ ఎగ్గొట్టాలని చూస్తున్నాడు. వెళ్ళేటప్పుడు వెళ్ళనిచ్చి ఇప్పుడు ఎన్ననుకున్న ఏం లాభం లేపిని. అత్తయ్య, ఎందుకు కంగారు పడుతున్నావు? విరాజ్ మాట అంటే మాటే, వచ్చేస్తాడు. ఆనంద్, నా కంగారు ఎంగేజ్మెంట్ ఆగిపోతుందనో లేదా లయ ఫీల్ అవుతుందనో కాదు. ముహూర్తం దాటిపోతే స్వామివారు చెప్పారు కదా, విరాజ్ ఎప్పటికీ ఒంటరిగానే ఉండిపోవాల్సి వస్తుందని. అందుకే ఈ భయం, కంగారు. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. అదిగో పంతులు గారు కూడా వచ్చేశారు. మరి విరాజ్ ఏడి? లయా, మీ బావ రాడు అని నీకు అనిపిస్తుందా? ఇలా అడిగితే నేనేం చెప్పలేనత్తయ్యా. ఎందుకంటే ఈ నిశ్చితార్థం బావకిష్టం లేదు. ఇంకా చెప్పాలంటే ఈ నిశ్చితార్థం ఎలాగైనా ఆపాలనుకుంటున్నాడు బావ. చిన్నోడు నిశ్చితార్థం ఆగిపోవాలి అనుకుంటే ఎందుకు వస్తానని చెప్తాడు? ఇంతమంది ముందు నిజం చెప్పలేక అలా చెప్పేసి వెళ్ళుంటాడేమో. విరాజ్ నీలాంటి వాడు కాదు. మాటిస్తే ఆ మాట కోసం ప్రాణాల్ని సైతం పణంగా పెడతాడు వాడు. ఆ మాటని నెరవేరుస్తాడు. హంస, నా కొడుకు నా కోసమైనా వస్తాడు. నన్ను నమ్మండి. ఎందుకంటే వాడు నా కోసం, నాకిచ్చిన మాట కోసం తనకి ప్రాణానికి ప్రాణమైన చైత్ర కూడా దూరంగా ఉన్నాడు. ఈ రోజు నాకు మాటిచ్చాడు అంటే ఆ మాటకి కట్టుబడి ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాడొస్తాడు. విరాజ్ రావాల్సిందే మాకు కావాల్సిందదినా.
పంతులు గారు, మీ ఏర్పాట్లు ఏవైనా ఉంటే వెళ్ళి చేసుకోండి. అలాగేనమ్మా. లయా, నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా. ఈలోపు విరాజ్ వచ్చేస్తాడు. చూడండి, ఇది అమ్మ ఒడే. మీ సమస్య తీరే వరకు ఇక్కడే సేఫ్గా ఉండొచ్చు. నేను ఇక్కడ ఉండు, ఇక్కడ ఉండే వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో బాబు. ఏ ఇబ్బంది ఉండదండి. ఇదొక ట్రస్ట్ హోమ్. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం కోసం, సమస్యలో ఉన్న వాళ్ళకి సాయం చేయడం కోసం మా తాతగారు దీన్ని కట్టించారు. సరే, మీరు ఎన్ని రోజులైనా ఇక్కడే ఉండొచ్చు. మీరు ఎవరు ఏంటి అని ఎవ్వరూ ఆరా తీయరు. చిన్నోడు వైపోయినావు గాని లేకుంటే నువ్వు చేసిన సహాయానికి నీ కాలు మొక్కిన తక్కువే బాబు. అయ్యో, అలా అనకండి.